ఓటర్ జాబితా ఎస్ఐఆర్ పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హత కలిగిన వారి ఓట్లు కోల్పోకుండా BLOలకు సమాంతరంగా BLAలను ఏర్పాటు చేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోటగిరి మండలం ఎత్తోడ గ్రామంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ నుండి ఆర్మూరు మీదుగా ఎత్తోడ వెళ్తుండగా ఆర్మూరు పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అదేవిధంగా పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు కాంతి శ్రీనివాస్ కూతురు వివాహం 2 రోజుల క్రితం జరిగిన నేపథ్యంలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కూతురు అల్లుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ తో ఓట్లను తీసివేసి ఫలితాలను తారుమారు చేశారని అన్నారు. ఈ రాష్ట్రంలో కూడా అర్హులైన ఓటర్లను తొలగించి బీజేపీ గద్దెనెక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 2002లో కూడా ఎస్ఐఆర్ ప్రజాస్వామికబద్ధంగా హాజరైన ఓటర్లు మిస్ కావద్దని చేపట్టామని, కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా మారిందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. BLOలు ఇచ్చే ఫారాలను కాంగ్రెస్ నాయకులు పూర్తి చేసి ఓట్లు పోకుండా పనిచేయాలన్నారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ దిక్కు లేక కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు ఏం తీసుకొచ్చారో చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఎటువంటి ఓటు హక్కు కోల్పోకుండా చూసే విధంగా ఎన్నికల కమిషన్ BLOలతో సమాంతరంగా BLAలను నియమించి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కోల్పోకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటీవల జరిగిన SIR రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తీసి అక్కడ ఫలితాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకంగా ఓటు అనుకునేటువంటి వాళ్ళందరూ తొలగించినటువంటి సంఘటనలు చూశాం. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఓటర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఏవైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ గతంలో కూడా చేసింది. ఎప్పుడు 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2002లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ప్రజాస్వామికంగా అర్హత కలిగిన ఓటర్ హక్కు మిస్ కావద్దు అనే ఆలోచనతో చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రజలు బహిరంగంగా చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా మారిందని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరు BLO ఏదైతే ఎన్నికల కమిషన్ తరఫున ప్రభుత్వం తరఫున వస్తూ ఉన్నారో 2 ఫోటోలు సిద్ధం చేసుకొని మీ వివరాలను తయారు చేసి పెట్టుకొని అందులో మరి ఫామ్స్ ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ మీద సంతకాలు పెట్టి వివరాలు నింపిమని కోరుతూ ఎక్కడ కూడా ఓటు హక్కు కోల్పోకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఆయనకి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిండు అని నలుగురు మాట్లాడుకోవాలంటే ఆయనకు వేరే గత్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప. మేము ఆయనను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేసినామని చెప్పాలి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ళ అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తారు. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకుంటే కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. అలా తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన పరిచినటువంటి పార్టీ. తెలంగాణలో భూస్థాపితమై తెలంగాణలో స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచిరో లెక్కేసుకోమన్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ను, సర్పంచులు ఎంత గెలిచిరో లెక్కేసుకో. 8 మంది ఎంపీలు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైనా కూడా 8 మంది ఎంపీలు గెలిచారు. టీఆర్ఎస్ నీ కొరకు త్యాగం చేసి రాజకీయ ఆట లోపల వాళ్ళు మీకు సరెండర్ అయిన కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచినారు. కాబట్టి మీరు అదేదో పెద్ద ఇక్కడ తెలంగాణలో మేము ఇది ఓడుస్తాం అది ఓడుస్తాం అంటే ఇక్కడ ఏం అటువంటి గ్రౌండ్ లేదు. ఇక్కడ ఎవరు మేము వదిలిపెట్టి మీకు రా బాబు అని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా లేవు. మాట్లాడేటప్పుడు నీ హోదాకు తగ్గట్టు మాట్లాడాలని కోరుతాను.
ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి ఓటర్లకు సహకరించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇల త్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ఒక్కో సర్కిల్ వారీగా ఈ హెల్ప్ డెస్క్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని ఓటర్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటేశ్వర్ జోన్ 4 కార్యాలయంలో కొనసాగుతున్న హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ ఇల త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, వివరాల నమోదు విషయంలో ఓటర్లకు ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఓటర్ల వివరాలను ఎలా చెక్ చేస్తున్నారు, ఏ అంశాలను పరిశీలిస్తున్నారు తదితర వివరాలను హెల్ప్ డెస్క్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పనకై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఓటర్ సహకరించాలని సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి నిర్ణీత గడువులోపు బూత్ లెవెల్ అధికారులకు అందించాలని సూచించారు. గడువు పొడిగింపు అంశం జిల్లా యంత్రాంగ పరిధిలో లేనందున ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫారం నింపి బిఎల్ఓలకు అందించాలని కలెక్టర్ హితవు పలికారు. లేని పక్షంలో ఆగస్టు 5వ తేదీన ప్రచురించబడే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కోల్పోతారని అన్నారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. బిఎల్ఓలతో పాటు ఈఆర్ఓలను కూడా సంప్రదించవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 95% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, నిజామాబాద్ నగరంలో 65% పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఓటర్ గడువులోపు ఫారంను పూరించి బిఎల్ఓలకు అందించాలని సూచించారు. మ్యాపింగ్ చేసుకుని వారితో పాటు ఇంతకు ముందే మ్యాపింగ్ అయిన వారు కూడా తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నింపి బిఎల్ఓలకు అందించాలని సూచించారు. ఆన్లైన్ లో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చని అన్నారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు సరిగ్గా లేని వారికి సైతం ఈ నెల 24వ తేదీ అనంతరం ఈఆర్ఓలు నోటీసులు అందించి హీరింగ్ నిర్వహిస్తారని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటర్ జాబితాలో చేర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల నుండి బిఎల్ఓలు ప్రతిరోజు 50 వరకు ఎన్యూమరేషన్ ఫారంలు సేకరించి బిఎల్ఓలకు అందించవచ్చని అన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రోజుని మ్యాపింగ్ కూడా కాదు. నేను డిఎల్ఓగా చేశారా? వాళ్ళు మ్యాపింగ్ చేస్తుంటే పోలీస్ స్టేషన్ గుజరాత్లో. అందరికీ నమస్కారం. ఈరోజు నేను జిల్లా ఎన్నికల అధికారిగా మన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కమిషనర్ నిజామాబాద్ గారితో పాటు ఈరోజు సర్కిల్ 4 విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న మన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ఇక్కడ ప్రత్యేకంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించిన ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము లాస్ట్ వీక్ గత 26 నాడు నుండి స్టార్ట్ అయిన ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు నిజామాబాద్ అర్బన్లో దాదాపు ఒక 65% వరకు మన ఫామ్స్ కూడా పంచుకోవడం జరిగింది. నేను ప్రజలతో అందరు ఓటర్లతో నేను కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి జస్ట్ ఒక ప్రత్యేక ప్రక్రియ కాబట్టి దీనికి ఒక ఫిక్స్డ్ గడుపు ఉంటుంది. దాన్ని ఇంకా పెంచడానికి అవి అన్ని అధికారాలు మా దగ్గర ఉండవు. సో దయచేసి దీన్ని అందరు వినియోగించాలి అని కోరుకుంటున్నాను. మీకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న బిఎల్ఓస్ నంబర్స్ కూడా అందుబాటులో పెట్టాము. మీ ఏఈఆర్ఓస్ నంబర్ మీకు తెలిసి ఉంటాయి, మీ ఈఆర్ఓస్ నంబర్స్ మీ దగ్గర ఉంటాయి. సో దయచేసి వాళ్ళని సంప్రదించండి. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 95% వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంచుకోవడం జరిగింది. ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పటి వరకు దక్కలే వాళ్ళు దయచేసి వాళ్ళ బిఎల్ఓని సంప్రదించాలి. కానీ ఈ ప్రక్రియ మేము 24 జూలై వరకు మేము నడిపిస్తాము. దీంట్లో అందరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు జరిగిన మ్యాపింగ్లో వాళ్ళు మ్యాప్ అయినా కాకపోయినా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి తెలిసిన వివరాలతో నింపి మాకు 24 జూలై లోపల తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ ఒక మ్యాపింగ్ అయిన ఓటర్ కూడా వాళ్ళ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మాకు ఇవ్వకపోతే వాళ్ళ పేరు మనకి ముసాయిదా 5 ఆగస్టు
నాడు విడుదల ప్రకటన ముసాయిదా ఎలక్టోరల్ జాబితాలో వాళ్ళు పేరు రాదు. మళ్ళీ చెప్తున్నాను, మ్యాపింగ్ అయిన ఓటర్స్ కూడా వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ని సరైన సమయం లోపల ఇవ్వకపోతే వారి పేరు ఎలక్టోరల్ డ్రాఫ్ట్లో రాదు. అదేవిధంగా మనకి ఈ సమయంలో ఒకవేళ కొన్ని వివరాలు మీకు ఐడియా లేకపోతే, ఒకవేళ మీకు ఎలాంటివి సందేహాలు అపోహలు ఉంటే దయచేసి ఇలాంటివి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ మేము ప్రతి ఒక్క సర్కిల్లో ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందిని, మున్సిపల్ ఆఫీసర్స్ని సంప్రదించండి. ఉన్నప్పటికీ కూడా ఏదైనా వివరాలు తప్పుపడి ఉంటే దయచేసి మీ సంతకంతో సహా తప్పకుండా తిరిగి ఇచ్చేసేయండి. మేము మళ్ళీ 24 జూలై డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అందరితో హియరింగ్ కోసం కూడా అంటే ఇంకొక అవకాశం కల్పిస్తాము. సో ఎవరు కూడా దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. నా థర్డ్ సినారియో, మీకు ఎలాంటివి అంటే అందులో ఉన్న ఫీల్డ్స్, అందులో ఉన్న సూచనలు, వివరాలు మీకు అస్సలు తెలియదు అంటే దయచేసి ఇలాంటివి బూత్స్కి రండి. మీ బిఎల్ఓస్ ద్వారా ఇందులో ఈసీఐ నెట్ అని యాప్ ఉంది, సిఓ తెలంగాణ గారి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. దయచేసి అక్కడ మీ 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 పేరెంట్స్ వివరాలు కానివ్వండి, గతంలో ఒకవేళ మీకు ఓటు హక్కు ఉంటే, మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు అందులో నింపి మీ వివరాలు తీసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ఏదైనా కష్టంగా ఉంటే దయచేసి ఇలాంటివి సెంటర్స్కి రండి. మేము మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకోవడానికి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా మేము మీకు 2 కాపీలు ఇస్తాము. సో దయచేసి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక కాపీ మీ దగ్గర ఉండాలి, ఒక కాపీ మా బిఏలో మళ్ళీ దాన్ని డిజిటైజ్ అంటే ఆన్లైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత కొంతమంది ఇప్పుడు మన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ వచ్చేసి తిరిగి తీసుకోవడం. సో తిరిగి ఇవ్వడానికి మీరు ఇలాంటివి సెంటర్స్కి రావచ్చు. లేదా బెస్ట్ ఏంటంటే, ఎందుకంటే మనకి పెద్ద విస్తీర్ణం కాబట్టి దయచేసి మీ బిఎల్ఓస్ని మళ్ళీ సంప్రదించండి. మీ ఎన్యూమరేషన్ ఫామ్లో పైన మీ బిఎల్ఓ గారి పేరు ఉంటుంది, వారి ఫోన్ నంబర్ ఉంటాయి. సో మీరు అన్ని వివరాలు నింపేశారనేది వాళ్ళని తిరిగి ఫోన్ చేసి పిలిపించండి. వాళ్ళు అప్పుడు వెంటనే దాన్ని అప్రూవ్ చేసి అంటే ఒకసారి చూసుకొని డిజిటైజ్ చేస్తారు. ఒక ఫామ్ కాపీ మీకు ఇస్తారు, ఒకటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా భద్రపరచడం చేస్తారు. ఇందులో మేము బిఎల్ఏస్తో కూడా రాజకీయ పార్టీ ద్వారా నియమించిన బిఎల్ఏస్కి కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి అక్కడ ప్రత్యేకంగా పట్టణం ప్రాంతంలో ఎక్కడైతే అంటే ఆ ఓటర్ని గుర్తించడానికి లేదా వాళ్ళ ఇల్లుని గుర్తించడానికి ఏదైనా మా బిఎల్ఓకి సందేహాలు ఉంటే, ఏదైనా కష్టాలు ఉంటే దయచేసి దాంట్లో హెల్ప్ చేయండి. మన ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒక బిఎల్ఓ ఒక రోజులో ఒక 50 ఫామ్స్ వరకు కలెక్ట్ చేసి కూడా బిఎల్ఓకి ఇచ్చే వారికి అధికారం ఉంది. మళ్ళీ ఆ బిఎల్ఓ దాన్ని విచారణ చేసుకొని అంటే కరెక్ట్గా నింపారా లేదా అనేది, నిజంగా అది ఆ బిఎల్ఓ పరిధిలో వస్తుందా లేదా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకొని డిజిటైజ్ చేసుకొని మళ్ళీ ఆ ఓటర్కి ఒక కాపీ ఇస్తారు. బిఎల్ఏస్ మాత్రం ఒక మధ్యలో ఒక మాధ్యం లాగా ఉంటారు ఆ ఫామ్ సేకరించడానికి. చివరిలో మన అర్బన్ ఏరియాలో కొన్ని మేజర్గా డౌట్స్ ఏంటంటే, చాలామంది పర్మనెంట్ షిఫ్టెడ్ అయి ఉన్నారు. అంటే అవుట్ మైగ్రేషన్, ఇన్ మైగ్రేషన్ 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ మైగ్రేషన్ కేసెస్లో మేము వాళ్ళకి ఈఎఫ్ ఇవ్వకుండా వాళ్ళ ద్వారా ఫామ్ 8 సంఖ్య ఉన్న ఫామ్స్ తీసుకుంటున్నాము. అందులో వాళ్ళ నుంచి ధృవీకరణ తీసుకుంటాము. ఇలాంటివి ఓటర్స్కి మేము ఎలాంటివి ఈఎఫ్ ఇవ్వము. కానీ దానివల్ల ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఉదాహరణగా నా అమ్మగారు ఉన్నారు. నా అమ్మగారిది ఉత్తరప్రదేశ్లో ఓటు ఉండే. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అమ్మగారిది ఇక్కడ మ్యాపింగ్ చేపిస్తున్నాము. కాబట్టి అమ్మగారికి ఈఎఫ్ కాకుండా మేము ఫామ్ 8 నింపమని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఫామ్ 8 అంటే మనం నిరంతరంగా ఏదైతే షిఫ్టింగ్లో జరుగుతున్న ప్రక్రియ ఉంటుందో అది జరుగుతుంది. సో ఇది మొత్తం ఎస్ఐఆర్ చాలా సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది.
దయచేసి ఈ ఎక్సర్సైజ్ గురించి ఈ కసరత్లో మీరు మా బిఏలోకి మా అధికారులకి సహకరిస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ దయచేసి ఇక్కడ పెడుతున్న మేము విసిల్బాట్లు దయచేసి దాన్ని వినియోగించండి. మీ ఫామ్స్ గురించి అపోహాలు డౌట్లు ఉంటే దయచేసి క్షేత్రస్థాయిలో చాలా విస్తృతంగా చాలా కష్టపడుతున్న మా బిఎల్ఓస్ని సంప్రదించండి అని కోరుకుంటూ ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. పిల్లలు కదా అదే కదా ఎంత మన కాలేజీ ఒక 3-4 పిల్లలు అక్కడ నుంచి వస్తారు మన ఉత్తర కాలం నుంచి. ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజుల ఆదేశాల మేరకు పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మున్సిపల్ శాఖ అధికారులు నేడు తనిఖీలు నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ హోటళ్లపై మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుల ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించిన కుళ్ళిపోయిన గుడ్లు, కుళ్ళిన చికెన్, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా అధికారుల తనిఖీలో బయటపడ్డాయి. అవుట్ డేటెడ్ స్లాస్లను అధికారులు గుర్తించారు. ఆహారాన్ని నిల్వ ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి వారంలో తనిఖీ నిర్వహిస్తామన్నారు. నిబంధనలు పాటించిన హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు 5,000 చొప్పున జరిమానా విధిస్తున్నామని మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ నరేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో తనిఖీల్లో కల్తీ పదార్థాలు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు బయటపడితే తప్పనిసరిగా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైస్ మొత్తం ఇది అట్లనే ఓపెన్ పెట్టినావు కవర్స్ లేవు. చికెన్ కానీ తర్వాత ఎగ్స్ కానీ ఇట్లాంటివి చూడడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఆ కిచెన్లో ఎటువంటి పారిశుద్ధ్యం పాటించలేరు, అంటే అంత అపరిశుభ్రంగా ఉంది. సేమ్ ఇంతకుముందు అయినట్టే రిపీట్ అవుతున్నది. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా రైడ్ చేసినప్పుడు ఏవైతే మేము ఐడెంటిఫై చేసినామో అటువంటివే బయటపడుతున్నాయి. ఈ ఫ్రిడ్జ్లు కానీ తర్వాత కిచెన్స్ కానీ ఏవి కూడా నీట్గా లేవు. అందుకే నేను ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తర్వాత హోటల్స్ యజమానులందరికీ మళ్ళీ దయచేసి చెప్తున్నాము, ఈ వర్షాకాలము ప్రారంభమవుతుంది, సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ గమనించి మీరు ఎవరైతే పబ్లిక్కు మీరు అందజేసేటువంటి ఈ ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని కొంచెం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రిపేర్ చేసి అందించగలరు. వాటి వల్ల పబ్లిక్కు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటున్నది. అంతేకాకుండా మీరు ఏవైతే ఈ కుళ్ళిపోయినాయి కానీ వీటిని కానీ వెంట తీసి పారేయాల్సిందిగా కోరడం జరుగుతున్నది. అందుకే ఇప్పుడు ఈ ఆర్మూరు పట్టణానికి దాదాపుగా రోజు ఎంత అనుకున్నా కానీ పల్లెటూరు వాళ్ళు కూడా పట్టణం వాళ్ళు అంతా తిరుగుతూ రోడ్ల నుంచి ఇటు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చేసేసి ఏవైతే అందుబాటులో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయో అందులో వచ్చి తింటారు. అందుకే మేము చూసిన దాంట్లో మాత్రం చాలా ఘోరమైనటువంటి ఏడి కుళ్ళిపోయిన గుడ్లలో చిన్న పురుగులు బయటపడడం జరిగింది. వీటిని కూడా చూసాము. అందుకే దయచేసి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు కానీ హోటల్ యజమానులు కానీ ఒక మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్కు మీరు దయచేసి మంచి ఆహార పదార్థాలను అందించగలరని కోరుతున్నాం.
భీమ్గల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల ప్రత్యేకాధికారిని జిల్లా ఉపాధి అధికారి విజేత ఎంపీడీఓ సంతోష్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు కిచెన్, వాష్రూమ్ లో నివాస హాస్టల్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వసతి సౌకర్యాలు, విద్యా బోధన, మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, కేజీబీవీ ఇన్ఛార్జ్ అధికారి రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది కొట్టియాలి. ఏది జాలి దోమలు వస్తున్నాయి, వస్తున్నాయా? అది ఒకటి చేద్దాం. నా రాబోయే 15 మంత్లో పంపించాం. బడ్జెట్ శాంక్షన్ కాలేదు, చూద్దాం ఆల్టర్నేట్ ఏమైనా వేరే కూడా వేస్తాం. ఓకేనా? నువ్వు ఇంకా సంవత్సరం తర్వాత అయినా కూడా ఎగ్జామ్లో కరెక్ట్ టైం గుర్తుకొస్తుంది. ఫుడ్ ఎట్లయితే చూస్తామో చూడాలి. మన పిల్లలకైతే ఏం కాదని అంటే హాస్పిటల్స్ పోతే వీళ్ళకు పేరెంట్స్ ఉండరు కదా. అమ్మ అనుకున్నా కానీ గవర్నమెంట్ బాగా యూజ్ చేసుకుంటుంది మేడం. గవర్నమెంట్ మొన్న 10th లో ఎన్ని మార్క్స్? లాస్ట్ టైం ప్రొడక్ట్స్ ఓడించాను. ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజు పరిశీలించారు. చైర్పర్సన్ గోనెలరి రఘు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో అక్కడ జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ తో పరిశీలించామని, వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేసి రేపటిలోగా మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో మా మున్సిపల్ ఆధ్వర్యంలోని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహించడం జరిగింది. రేపటి వరకు మిషన్ భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అనారోగ్యంతో బాధపడుతున్న 32వ వార్డు కౌన్సిలర్ పాన్సీనును ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భోలా శంకర భగవాన్ की जय. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటటువంటి చట్టాన్ని సవరించి ఈరోజు బీవీ రామ్జీ పేరుతోటి సవరణ చేయటం అనేటటువంటి విరమించుకోవాలని, అదే మాదిరిగా గతంలోనేమో 90% మరి కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ నేడు ఆనాడు 100 రోజులు పని కల్పిస్తామని గ్యారంటీ చట్టాన్ని ఈరోజు 125 రోజులు కల్పిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఈరోజు కార్మికులకు ఉపాధి పని లేకుండా చేసే కుట్ర ఈరోజు నరేంద్ర మోడీ
ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతులను, ఉపాధి కూలీలను, అట్లాగే కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. మరి ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇలా సబ్ కలెక్టర్ గారికి ఈ కార్మికుల సమైక్య మేళనలో ఈ యొక్క వినతి పత్రాన్ని వారికి ఇవ్వడం జరుగుతున్నది. ఈ సమస్యలను కూడా వారికి వివరిస్తామని సిఐటిగా ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి అసోసియేషన్ అధ్యక్షులు పుష్పకరావు, జనరల్ సెక్రటరీ సురేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వసంత లక్ష్మీలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు వైద్యులు బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు సత్యకుమార్, ఉపాధ్యాయులు కవిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. You have to maintain 3 types of hygiene. 1. Mental hygiene. Always keep your mind clean. Discard hatred. Love your fellow colleagues. Fellow students, always don't hate. If you don't like them, leave it. But don't hate. పగా ప్రతీకారం అనేవి మీకు లైఫ్ లాంగ్ అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది. వచ్చే ప్రమాదాలు చాలా మటుకు తగ్గిస్తుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్కి అండ్ కూల్ డ్రింక్స్, తర్వాత లిమిటెడ్ టైం స్పెండ్ చూడండి. మొబైల్లో చూడడం ఈరోజు చాలా మటుకు పెరిగింది. సో మొబైల్కి కూడా లిమిటెడ్ టైం, దాన్ని ఎట్లా వాడుకోవాలో దానికి పూర్తంగానే దాన్ని వాడడం చేయాలి. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరినీ తల్లిదండ్రులని మంచిగా గౌరవించండి, మంచి స్నేహితులని ఎంచుకోండి, కష్టపడి చదవండి, సరేనా? కష్టపడి చదవండి. తర్వాత ఇవన్నీ ముగించే ముందు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూరు పట్టణంలోని సిద్ధిలగుట్ట అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి నాగేశ్వరం ఆధ్వర్యంలో ఉదయం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు, హారతి తదితర కార్యక్రమం నిర్వహించామని మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపు ధనంజయ్ తెలిపారు. తమకు అన్ని విధులుగా సహకరిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు విజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రధాన కార్యదర్శి గంగమోహన్, సలహాదారులు గురుస్వామి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్లైన్, న్యూ డెమోక్రసీ, ఆర్ఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతి పత్రం అందజేశారు. నవీపేటలో సుందరయ్య కాలనీల్లో ఈరోజు పేద ప్రజలు దశాబ్దాలుగా గుడిసెలేసుకొని నివసిస్తూ ఉన్నారు.
వాళ్ళకి గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా ఈరోజు పట్టాలు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం అనేది ఒక దుర్మార్గమైన విషయము. ఇలా గుడిసెలైనటువంటి రాజ్యం చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పారు, నేటినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కోరుకునేది కూడా అదే, గుడిసెలన్నీ రాజ్యం చేయాలంటే ఇలా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఇవి నియోజకవర్గానికి కొన్ని మాత్రమే కేటాయించడం జరిగింది. అవి వాళ్ళ కార్యకర్తలు కాకుండా ఇలా నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణాల ప్రాంతాలు కావచ్చు, ఎవరైతే అర్హులున్నారో వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎలాంటి ఆధారం లేక ఇలా పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి నిజామాబాద్ జిల్లా వామపక్ష పార్టీ తరఫున మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.